మహావతారం నరసింహ. సో మహావతారం గురించి ఏం మాట్లాడాలి చెప్పండి అసలు. సో యాక్చువల్లీ మనం రివ్యూస్ అయితే ఇవ్వము. సో ఇది నా ఒపీనియన్ మాత్రమే జస్ట్. సో రివ్యూస్ కూడా తొందరగా స్టార్ట్ చేస్తాం. బట్ ఈ సినిమా అంటే మంచి సినిమాలు చూసినప్పుడు మన ఒపీనియన్ షేర్ చేసుకోవాలని చెప్పి. సో ఇప్పటికే లేట్ అయింది ఆ సినిమా, దాని గురించి మాట్లాడాలా. అండ్ పబ్లిక్ టాక్ కూడా మనం కొంచెం లేట్గా పెట్టాం, మనం కొన్ని కారణాల వల్ల లేము ఇక్కడ. బట్ స్టిల్ ఇట్స్ ట్రెండింగ్ అండ్ ద మహావతార్ నరసింహ ఇస్ రోరింగ్ ఓవరాల్ ఇండియా వైడే కాకుండా సో బయట కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇట్స్ అబౌట్ ధర్మ, ఇట్స్ అబౌట్ సాక్రిఫైస్ అండ్ ఇట్స్ అబౌట్ లవ్ అండ్ ఎఫెక్షన్ టువర్డ్స్ గాడ్. మహావతార్ నరసింహ అనేది ఓన్లీ ఒక భక్తి చిత్రం అనుకోద్దండి. సో ఇది టెక్నాలజీతో పాటు సో ఒక ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బిలీఫ్ ఇన్ గాడ్ అండ్ మనకు వచ్చేసి మంచి అంటే అన్ని కాంబినేషన్ ఉందన్నమాట చెప్పాలంటే. ఒక ఫాదర్ ఎమోషన్తో పాటు సో ఒక ఫాదర్ యొక్క ఈగో అండ్ ఒక మదర్ యొక్క లవ్ అండ్ ఎఫెక్షన్ టువర్డ్స్ భక్త ప్రహ్లాద అండ్ భక్త ప్రహ్లాద యొక్క ఎఫెక్షన్ అండ్ లవ్ టువర్డ్స్ అవర్ లార్డ్ విష్ణు అండ్ ద గ్రేట్ మహావతార్ నరసింహ. సో ఎవ్రీథింగ్ అనమాట. అంటే ఇది ఒక హిందువే కాదు, సో ప్రతి ఒక్కరూ చూడాలి. ఇది ఒక ధర్మం, ఇదొక త్యాగం అండ్ ఇదొక భక్తితో కూడిన చిత్రం. అండ్ మనం టెక్నాలజీ లైక్ అంటే టెక్నాలజీ అనేది డే బై డే లైక్ వీఆర్ గోయింగ్ విత్ ఏఐ అండ్ విఎఫ్ఎక్స్ ఎవ్రీథింగ్ వీ నో. బట్ ఈ సినిమా అనేది నేను బడ్జెట్ విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. సో 15 crores బడ్జెట్ అని చెప్పారు. సో యాజ్ పర్ ద న్యూస్ అండ్ ద అప్డేట్స్ చెప్పాలంటే. సో అఫిషియల్గా అయితే వాళ్ళు చెప్పలేదు కానీ బట్ స్టిల్ 15 crores ఉన్నారు. సో ఆఫ్కోర్స్ 20 crores అయినా కూడా నో ఇష్యూ. సో 20 crores బడ్జెట్లో ఇలాంటి సినిమా, the great era or age of Indian cinema has started with great Mahavatar Narasimha, Ugra Narasimha. ఎందుకంటే గేట్స్ నౌ ఓపెన్డ్ బై ఇండియన్ సినిమా. ఎందుకంటే మనం చూసిన అవెంజర్స్, మనం చూసిన ట్రాన్స్ఫార్మర్స్, మనం చూసిన మార్వెల్ మూవీస్, డీసీ మూవీస్ ఇవన్నీ ఒక ఎత్తు. ఎందుకంటే వీటిలో ఆఫ్కోర్స్ కొన్ని సినిమాల్లో మనకి ఎమోషన్ ఉంటుంది, కొన్నిట్లో క్యారీ చేయొచ్చు, కొన్నిట్లో క్యారీ చేయకపోవచ్చు అండ్ కొన్నిట్లో కొంచెం కథ ఉంటుంది అంతే. బట్ కొన్ని వాటిలో కథ కూడా ఉండదు. సో ఓన్లీ మనం ఎంటైర్ 80% ఆఫ్ ది ఆడియన్స్ విల్ గో ఫర్ విజువల్ ఎక్స్పీరియన్స్. బట్ దిస్ మూవీ ఈజ్ నాట్ అబౌట్ ఓన్లీ విజువల్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ అబౌట్ ఎవ్రీథింగ్. నేను చెప్పినట్టు ప్రతి ఒక్కటి ఉందన్నమాట. ధర్మం, ఒక ధర్మమే నిలుస్తుంది లాస్ట్కి. ఒక ధర్మం వైపే భగవంతుడైనా నడుస్తాడు, ఒక రాక్షసుడైనా నడవాలి అండ్ ఎవరైనా నడవాలి అని చెప్పి ఒక మంచి సినిమా. భక్త ప్రహ్లాద అందరూ చూసే ఉంటారు. బట్ దాని యొక్క అంటే ఆ వర్షనే కానీ నేను ఆల్రెడీ చిన్నప్పుడు వర్షన్ చూశాను, చాలా మంది చూసి ఉంటారు. మన ఆల్మోస్ట్ 1967 ఏమో వచ్చిందంట ఈ సినిమా. ఇది ఆల్మోస్ట్ దాదాపు 58 సంవత్సరాల పైన సినిమా ఇది. సో ఆ సినిమాని మళ్ళీ తీసుకొని మన అశ్విన్ ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో సో ఆయన మళ్ళీ రావడము అండ్ హొంబాలా ఫిల్మ్స్ వాళ్ళు ప్రతిష్టాత్మకంగా హెల్ప్ చేసి ఈ సినిమాని నిర్మించడం అనేది. సో ఆ సినిమాలో చూసిన వాటితో పాటు ఇంకా కొన్ని యాడ్ చేశారు దీంట్లో. బట్ బేస్డ్ ఆన్ సమ్ మైథాలజీలో ఉన్న బుక్స్ బట్టి ఆయన ఒక వర్షన్ ఫాలో అయ్యారు. బట్ స్టిల్ మ్యాక్సిమం అదే ఉంటుంది, 80% అదే ఉంటుంది. ఏమి ఇక్కడ వక్రీకరించడం ఏముండదు. సో సినిమా అయితే సూపర్ ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్స్ బుక్ చేసుకోండి, ఇంకా మాట్లాడేదే లేదు దాని గురించి మాట్లాడడానికి ఎవరు. ఆ మహావతార్ మహానరసింహ గురించి మాట్లాడడానికి మీరెవరు, నేనెవరు. సో అదంతా భగవత్ సంకల్పం. సినిమా అయితే నిన్న నైట్ వెళ్ళాను నేను, సెకండ్ వీకెండ్ ఆల్మోస్ట్ 10th డే అనుకుంటాను నిన్న. సో 10th డే కూడా ఆల్మోస్ట్ హౌస్ఫుల్ ఇన్ ద థియేటర్. సో అసలు రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు. సో క్యాప్చర్ చేద్దాం అనుకున్నా కానీ బట్ ఆ టైంలో యూట్యూబ్ కాపీ రైట్స్ అవి ఉంటాయి కాబట్టి నేను చేయలేదు. బట్ స్టిల్ అదిరిపోయింది అనమాట సినిమా అయితే. సో ఎవరైతే డెఫినెట్లీ ఈ సినిమా అయితే మిస్ అయినారో వరకు దీన్ని పక్కన పెట్టింటారో అఫ్కోర్స్. అంటే కొంతమందికి ఏంటంటే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉంటారు. ఇప్పుడు మాకు లేవు బేసికల్ చెప్పాలంటే. సినిమా రాని చూద్దాం అన్నట్టు ఉన్నారు ఈ సినిమాకి. ఎందుకంటే ఎవరో తెలియదు, డైరెక్టర్ ఎవరో తెలియదు. సో కొత్తగా వస్తున్నారు. హొంబాలి ఫిల్మ్స్ ఒకటే తప్ప వేరే తెలియదు అనమాట. సో ఎలాగైతే కాంతారా మనకు వచ్చి గూస్ బంప్స్ ఇచ్చేసిపోయిందో అలాగే హొంబాలి ఫిల్మ్స్ నుంచి మంచి ప్రోడక్ట్. అండ్ ఇది ప్రోడక్ట్ అనకూడదు, ఇది ఒక కొత్త ఏజ్ క్రియేట్ చేసింది. అంటే సినిమా మేకర్స్కి ఒక కొత్త ఎరా క్రియేట్ చేసింది అనమాట. సో ఇలా కూడా సినిమా చేయొచ్చా. మన ప్రశాంత్ వర్మ అలే మనవాడు కూడా పోగలరు. మన ప్రశాంత్ వర్మ అయితే మన తీసాడు, ఇది మన హనుమాన్ తీసాడు. సో అతను ఎలాగైతే ఆలోచించాడో సూపర్ హీరోస్ గురించి తీయకూడదని చెప్పి, అలాగే మనోడు అశ్విన్ వచ్చాడు. సో మనోడు దూసుకెళ్ళిపోతాడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే దశావతారం కూడా తీస్తాడేమనిపిస్తుంది ఆ కాన్ఫిడెన్స్ చూస్తుంటే. బట్ సినిమాలో కూడా అదే కాన్ఫిడెన్స్ ఉంది. సో మీకు అనిపించచ్చు ఫస్ట్ హాఫ్లో కొద్దిగా అటు ఇటు కొద్దిగా లాగ్ అది అనిపించచ్చు లైట్గా, వెరీ లైట్. ఎందుకంటే ఆ సినిమాలు చూసే వాళ్ళకే తెలుసు, ఆ పౌరాణికాలు చూసే వాళ్ళకి అర్థమవుతుంది. సో అవన్నీ పక్కన పెట్టండి గైస్. సెకండ్ హాఫ్ ఉంది అసలు క్లైమాక్స్లో ఉంటుంది, ఒక 20 minutes ఏమో ఉంటుంది. అది మెయిన్ 1 year తీసారంట షూటింగ్. సో డెఫినెట్లీ వర్త్ వాచ్. ఎందుకంటే ఆ 1 year ఖచ్చితంగా పడి ఉంటుంది. అండ్ మన శామ్ సిఎస్ అన్న మ్యూజిక్ ఇచ్చాడు. ఒక చోట నరసింహ థీమ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్, అసలు గూస్ బంప్స్.
మీకు థియేటర్ కన్నా పడితే గూస్ బంప్స్ కాదు, వేరే వర్డ్ ఏదంటే యాడ్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ యూ విల్ ఫీల్ దట్. అంటే దేవుణ్ణి పెద్దగా నమ్మకపోయిన వాడు కూడా డెఫినెట్లీ విల్ రియాక్ట్ డెఫినెట్లీ. ఎందుకంటే ఇట్స్ అన్ ఎమోషన్, ఇట్స్ అబౌట్ ధర్మ. చెప్పాను కదా, భక్త ప్రహ్లాద అనేది ఒక కథ చాలా చెప్తుంది మీకు. అంటే మన సనాతన ధర్మం, హిందూ ధర్మం అనేది సో చాలా చెప్తుంది. అందులో భక్త ప్రహ్లాద కథ చాలా ముఖ్యమైనది. మనం ఎలాగైతే మనం చూసాము కన్నప్పది, సో దానికన్నా చాలా ఎక్కువ పొందిందనమాట. ఎందుకంటే ఒక చిన్న పిల్లవాడు, ఒక 5 ఏళ్ళ కుర్రాడు, అతను దేవుని భక్తితో ఈవెన్ తండ్రి అతను చంపబోయేంత ఈగో పెట్టుకోవడం కానీ ఎవ్రీథింగ్. అంటే మనకు అక్కడ అన్ని ఎమోషన్స్ క్యారీ అవుతుంటాయి. అట్ ద సేమ్ టైం మన భక్తితో తను మొత్తం ప్రపంచాన్ని చాటి చెప్పాలని చెప్పి ఒక ప్రయత్నం. సో బాగుంది సినిమా అయితే, వర్తవచ్చని చెప్పొచ్చు. అండ్ ఇందులో ఏంటంటే ఏ అనేది కలిసి వాడారు డెఫినెట్లీ తెలిసిపోతుంది. బట్ ఆ బడ్జెట్కి ఇలాంటి అవుట్పుట్ అనేది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఖచ్చితంగా మంచి థియేటర్స్ మీ దగ్గరలో ఉన్న ఏ థియేటర్ అయినా సరే మన ఛానల్ ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ చెప్తున్నాను, అండ్ మన మూవీ లవర్స్కి ఎస్పెషల్ చెప్తున్నాను. ప్రతి ఒక్క హీరో ఫ్యాను, ప్రతి ఒక్క మూవీ లవర్ ఎవరైనా సరే వెళ్ళాల్సిందే. ఈ సినిమా గురించి కమెంట్ చేయడానికి కూడా నెగిటివ్గా ఏమి ఉండదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కూడా కథ కోసం కొద్దిగా స్లోగా అనిపించవచ్చు మీకు, కానీ అనిపించవచ్చు అంటున్నా, అందరికీ అనిపించదు. ఎందుకంటే భక్త ప్రహ్లాద ఎన్నిసార్లు చూసాం మాకే తెలుసు. సో ఇది రోజారామ్ని గారు చేశారు. ఇది అప్పట్లో మన తరుణ్ వాళ్ళ అమ్మ, మన ఫేమస్ యాక్టర్ తరుణ్ తెలుసు కదా, వాళ్ళ అమ్మగారు చేశారు. ఇప్పుడున్న జనరేషన్ తెలియదు కాబట్టి చెప్తున్నాం. మేము చిన్నప్పుడు చాలాసార్లు ఈ సినిమా చూసాం. సో 1967లో వచ్చిన ఈ మూవీ ఫస్ట్ తెలుగు కలర్ మూవీ. అండ్ అప్పట్లో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ లేకుండా అద్భుతంగా చేశారు. ఆ సినిమా కూడా మిస్ అవ్వకుండా ఉంటే ఖచ్చితంగా చూడండి. భక్త ప్రహ్లాద మూవీ ఫ్రమ్ తెలుగు గ్రేట్ డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయన పేరు మర్చిపోయాను కానీ చాలా పాత సినిమా, బట్ స్టిల్ చాలా బాగుంటుంది సినిమా. అది 3-4 అవర్స్ ఏమో ఉంటుంది. ఇది అసలు 2 hours 10 minutes 15 minutes ఉంది. బట్ స్టిల్ అదిరిపోయింది అనమాట. ఎక్కడ మీకు తనమంటారు చెప్తున్నా, మనకు ఆ మేకింగ్ కానీ ఆ డబ్బింగ్ కూడా తెలుగులో డబ్బింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అది ప్రతి ఒక్కటి చూస్తాం, ప్రతి ఒక్క లాంగ్వేజ్లో చాలా ఇంపార్టెంట్. అది డైలాగ్స్ కానీ సో ప్రతిదీ చేశారు. బట్ దీన్ని ఏంటంటే కొంచెము ఆ సూపర్ వారియర్స్, ఆ సూపర్ హీరోస్ లాగా మన అంటే ఆ ఆలోచన అనేది అది ఇతనికి ఎప్పుడు కలిగిందో తెల్ల కానీ నాకు ఒక 10 ఏళ్ళ బ్యాక్ ఉన్నట్టుంది ఆలోచన తనకి. బట్ దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి జనాలకు తీసుకురావడం గ్రేట్ అనమాట. థ్యాంక్స్ టు అల్లు అరవింద్ గారు. మనకు అల్లు అరవింద్ గారు ఈ సినిమా తీసుకోవడము, మన తెలుగులో కూడా కాంతారా కూడా వాళ్ళే తీసుకొచ్చారు. సో ఇప్పుడు కూడా ఈ సినిమా రావడము, అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ బి లైక్ హ్యూజ్ బ్లాక్ బస్టర్ అని చెప్పచ్చు. ఇప్పటికి ఉన్న ఈ ఇయర్లో ఉన్న మూవీస్ చూసుకుంటే మనము, సో మనకి సంక్రాంతికి వస్తున్న పెద్ద బ్లాక్ బస్టర్. ఆ తర్వాత ఈ మూవీ అనేది 100 కోట్లు, అంటే మధ్యలో వేరే సినిమాలు, కమర్షియల్ సినిమాలు వచ్చినా సరే, సో ఈ మూవీ అనేది డెఫినెట్లీ మనము థియేటర్కి వెళ్ళి వాచ్ చేయాల్సిన సినిమా. డోంట్ మిస్ ఇన్ థియేటర్స్. ఖచ్చితంగా ఓటీటీలో చూడాలా, ఇలాంటివన్నీ ఏం పెట్టుకోవద్దు గైస్. సో మీరు డెఫినెట్లీ అవతార పురుషుడిని మీరు చూడాలా, నరసింహస్వామిని అంటే డెఫినెట్లీ హ్యావ్ టు గో. నాట్ ఓన్లీ నరసింహ అవతారమే, ఇక్కడ మనకు కూర్మ అవతారం కూడా చూపిస్తారు, అది చూపిస్తారు. ఇంకా 2-3 వర్షన్స్ ఆఫ్ విష్ణు అవతారాలు కూడా మనం టచ్ చేస్తారు అనమాట. ఆయన ఇంకా తీయబోతున్నాడు. సో ఇట్ విల్ బి డెఫినెట్లీ ఈసారి టికెట్లు మామూలు దేగో, బడ్జెట్ కూడా ఇప్పుడు 20 కోట్లు అంటున్నాడు, ఈసారి 100 కోట్లు పైన పెడతారు, 100-200 కూడా లెక్క చేయంటున్నాడు. అంత స్టఫ్ ఉంది చెప్పాలంటే. ఎందుకంటే మన దగ్గర కథలు ఉన్నాయి చాలా. సో ఇప్పుడు మార్వెల్ కానీ ఈ మూవీస్ చూసుకుంటే మన కథలు ఉండవు, దే హ్యావ్ టు క్రియేట్ ద ఫిక్షన్ ఎవ్రీథింగ్. బట్ హాలీవుడ్ ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళు చేస్తారు, ఐఎమ్ నాట్ కామెంటింగ్ అబౌట్ దట్. బట్ కథ అనేది ఒక ఎమోషన్తో కూడుకున్న ఈ సినిమా భక్త ప్రహ్లాద అనేది డెఫినెట్లీ వర్త్ వాచ్. మహావతార నరసింహ అనే పేరుతో భక్త ప్రహ్లాద అనేది మన థియేటర్స్లో మన ముందుకు వచ్చింది. డెఫినెట్లీ బుక్ చేసుకోండి. ఫస్ట్ బుక్ మై షోకి వెళ్ళి, డిస్ట్రిక్ట్ యాప్లో బుక్ మై షోకి వెళ్ళి బుక్ చేసుకోండి గైస్. సో ఇదైతే ఖచ్చితంగా చెప్పాలో, ఇది నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకోవాలి. ఇలాంటి సినిమాలు మీరు మిస్ అవ్వకూడదని చెప్పి, అలాగే దీనికి సంబంధించిన పబ్లిక్ టాక్ కూడా పెట్టాము. ఇలాంటి డెఫినెట్లీ మూవీ అప్డేట్స్ అండ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ కానీ ఏదైనా కానీ మూవీ కంటెంట్ కోసం జెన్యూన్ పబ్లిక్ ఛానల్ అండ్ జెన్యూన్ మూవీ కంటెంట్ ఛానల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, మానపల్లి మస్తీ. ఇట్స్ అ ప్లేస్ ఫర్ మూవీ లవర్స్ అండ్ మూవీ ఫ్యాన్స్. సో థ్యాంక్ యూ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. డెఫినెట్లీ మీ పబ్లిక్ టాక్ కూడా చూడాలి మా ఛానల్లో, చూసి మీరే చెప్పండి. సో నేను చెప్పేది ఏం లేదు, సో చూసి మీరు కమెంట్ చేయండి. అండ్ ఈ మూవీ అయితే ఖచ్చితంగా చూడండి. ఇది నా రిక్వెస్ట్ ఫ్రమ్ యువర్ మానపల్లి మస్తీ. దిస్ ఇస్ మానపల్లి జయసింహ సైనింగ్ ఆఫ్. సీ యూ గైస్. థ్యాంక్ యూ.